వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగడం చాలా మందికి అలవాటు. బరువు తగ్గడానికి ఇది ఒక సులభమైన మార్గమని, దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పద్ధతి బరువు తగ్గడానికి ఎంతవరకు సహాయపడుతుంది, దీనిపై శాస్త్రీయ ఆధారాలు ఏం చెబుతున్నాయి అనే విషయాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. సాంప్రదాయంగా ఆరోగ్య పద్ధతిలో భాగంగా వస్తున్న ఈ అలవాటు ఫ్యాట్ ను కరిగిస్తుందని, జీవక్రియను వేగవంతం చేస్తుందని, శరీరాన్ని డీటాక్స్ చేస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ పోషకాహార నిపుణులు శాస్త్రీయ అధ్యయనాలు ఈ ప్రచారంలో పూర్తి నిజం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఇది బరువు తగ్గించే ప్రక్రియకు కొంతవరకు సహాయపడగలదే తప్ప పూర్తి స్థాయి పరిష్కారం కాదని స్పష్టం చేస్తున్నారు. పరిశోధనలు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? పలు విశ్లేషణల ప్రకారం తేనె వినియోగం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా 2022లో జరిపిన ఒక అనాలిసిస్ ప్రకారం రిఫైన్డ్ షుగర్ తో పోలిస్తే స్వచ్ఛమైన తేనె వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో కొలెస్ట్రాల్ నియంత్రించడంలో స్వల్ప మెరుగుదల కనిపించింది. తేనెలో ఉండే పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు దీనికి కారణమని భావిస్తున్నారు. జంతువులపై జరిపిన కొన్ని అధ్యయనాల్లో అధిక కొవ్వు ఉన్న ఆహారం తీసుకున్నప్పటికీ తేనె వల్ల బరువు పెరుగుదల నియంత్రణలో ఉన్నట్లు గమనించారు. అయితే మనుషులపై జరిపిన అధ్యయనాలు చాలా పరిమితం. వాటి ఫలితాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని చిన్నపాటి అధ్యయనాల్లో స్వల్పంగా బరువు లేదా BMI తగ్గిన చాలా సందర్భాల్లో క్యాలరీలు లెక్కలోకి తీసుకున్నప్పుడు పెద్దగా ప్రభావం చూపలేదని తేలింది. నిమ్మరసం, తేనె, నీటితో చేసిన ఒక స్వల్పకాలిక అధ్యయనంలో తాత్కాలికంగా బరువు తగ్గడం కనిపించినా అది కేవలం క్యాలరీలు తగ్గించడం, శరీరం హైడ్రేటెడ్ గా ఉంచడం వల్లనేనని, మిశ్రమం ప్రత్యేకత కాదని నిపుణులు పేర్కొన్నారు.